నేను ఇందాక ఆయనకి 2 సార్లు ఫోన్ చేశా. ఆయన నేను పోయినసారి ఏం చెప్పాను, ఇంచుమించు మన చాలామంది చూశారు ఆ వీడియో కూడా యూట్యూబ్లో. నన్ను ఇది చేశారు చాలామంది. నేను ఆ వీడియో పెడితే ఎంతోమంది నాకు ఫోన్లు చేసి అది కాదు ఇది కాదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను అవన్నీ పట్టించుకోలే. కానీ ఈరోజు నన్ను అన్నోడు అందరు కూడా నువ్వు చెప్పింది ఆ రోజు కరెక్టే అని పెట్టారు ఒకడు మెసేజ్. ఇప్పుడు ఇది కూడా చూస్తారు. బుద్ధి వచ్చిందా, సిగ్గు వచ్చిందా తెలియాలిగా. ఎందుకో చెప్పనా, ఏదో జబర్దస్త్ ప్రోగ్రామ్ మరి అది ఏదో మీరు కూడా చూస్తున్నారుగా. అందులోకి పోయి వాళ్ళ ఆ లోకస్తులండి వాళ్ళు. ఒక దైవికమైన మహిమ కలిగిన సేవకుడు ఎక్కడ, లోకంలో బతుకుతూ అల్లర్లు చేసుకునే వాళ్ళు ఎక్కడా? నాటకాలు చేయడానికి ఇది. నేను ఏమంటానంటే ఆయన కోయి అన్నది మంచిదే. ఆయన ఏంటది కాదు ఆయన వెళ్ళింది ఎక్కడికి, కంపెనీ, ఏదో ఒక కంపెనీ, ఆ కంపెనీలోకి వెళ్ళాడు. అందులోకి వెళ్ళటం మంచిదే, ఆయన పాట పాడటం మంచిదే. సినిమా పాటలకు డ్యాన్స్ చేసినా ఏమైద్ది? ఏమన్నా తప్ప? డ్యాన్స్ వేయవచ్చు, డీజేల పాటలకు డ్యాన్స్లు వేయవచ్చు, జబర్దస్తులు చూడవచ్చు, జోకులు చూడవచ్చు, సినిమాలు పెట్టుకోవచ్చు, కొత్త రిలీజ్ అయిన వాటిలన్నింటినీ చూసి రావచ్చు, ఎక్కడ ఏదైనా చేయొచ్చు. అదే కాకపోతే ఇప్పుడు ఆయన అదే కోయి అనే పాటను సినిమాలు కూడా పెట్టారట. ఈయన కూడా వెళ్ళి అందులో పాడవచ్చు. ఏమైంది? ఎంజాయ్మెంట్గా ఉంటుంది కొంచెం. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. దయచేసి క్రైస్తవాన్ని వదిలేసి వెళ్ళిపోండి, పక్కెళ్ళి ఆడుకోండి. మీ ఆటలన్నీ ఎక్కడయ్యా అంటే క్రైస్తవులో కాదు, బయట. ఎంతవరకు ఏంటంటే క్రైస్తవాన్ని చెడగొట్టడానికి ఇప్పుడే చెత్తగాళ్ళు అందరూ వస్తున్నారు. ఇప్పుడు నేను దేవుడి వైపే, నేను అంతా ఇదనుకొని ఈరోజు నా వల్ల దేవుడు గణపరచబడుతున్నాడు. ఇప్పుడు అందులోకి ఆటలకి వెళ్తున్నారు. దేవుడు గణపరచబడుతున్నాడా? దేవుడు దుఃఖపడుతున్నాడు. ఇవన్నీ నాటకాలు ఒక్కొక్కలే. ఎప్పుడు కొడతారు? తాటి మాటలు ఇరిగేదాకా కొడతారు. ఆమె అనండి, గట్టిగా అనండి. ఎవరిని వదిలిపెట్టకూడదండి. నాటకాలు అనుకుంటున్నారు. ఏదో ప్రభువులోకి వచ్చేసి ఇప్పుడు ఇందులో నాకు కూడా అవకాశం వస్తే దేవుని మహిమ పరుస్తా అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనకు అవసరం అంటే లోకమే, క్రైస్తవ్యమే. లోకం దాని ఆశలు గతిస్తాయి. క్రైస్తవం రోజుకి నిలబడి ఉన్నది. ఇది యేసు రక్తము చేత పునాది వేయబడింది. యేసయ్య వార్త ద్వారా, యేసయ్య మాట ద్వారా ఇది విస్తరించేది. ఇది నాటకాలు వేసే గ్రౌండ్ ప్లేస్లు కాదు. పోయి అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఎగిరి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుని బలిపీఠం మీద ఎక్కి లేదా పులిపీఠం మీదకి ఎక్కి కోయి ఇది దేవునికి మహిమ అంటే ఏడొచ్చింది మహిమ? దురాత్మ సంబంధం విగ్రహాలు పనిచేస్తాయి ఇక్కడ. ఇది వినాలి. కావాలని ఇందాక ఫోన్ చేసి అడుగులో 2 సార్లు ఫోన్ చేశా, ఎత్తలా. చూడాలి. ఎందుకంటే ఆయన నెంబరు మనది తిరువురు. అసలు ఫస్టే మన రాంబాబు గారు పిలిపించినప్పుడు బాగా మంచిగా ఉండవు. నేను చెప్పేది ఏంటంటే లోకం మనలోకి రాకూడదండి, లోకం మన నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఈ రోజుల్లో బయట ఉన్న పిల్లలే కానీ, లోకంలో ఉన్న పిల్లలే కానీ, ప్రభువు నమ్మిన పిల్లలే కానీ ఆటలైపోయారు. ఆటతాయకాలంగా పిల్లకాయతనంగా బతుకుతున్నారు ఒక్కొక్కళ్ళు. తల్లిదండ్రులు ఇగోండి రేయ్ అలా చేయకూడదు అని చెప్పే ధైర్యం లేదండి. మీకు ఒక వ్యక్తి గురించి చెప్పేసి ముగిస్తారు. రెండో వ్యక్తి ఎవరయ్యా అనంటే దావీదు. అనండి అందరూ. ఎవరు? దావీదు మహారాజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే తన జీవితంలో ఎప్పుడు తన కోట మీద అటు ఇటు తిరుగుతూ దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని నడుచుకుంటూ ప్రార్థన చేసుకునేవాడు, నడుచుకుంటూ దేవుని స్తుతించేవాడు. కానీ బత్షెబ ఎప్పుడు కూడా స్నానం చేస్తుంటూ కనబడుతూనే ఉంది. అండ్ నా మాట అర్థమైందండి? ప్రతిరోజు కనపడుతూనే ఉంది. ఒక్కరోజు కనబడేసరికి ఇది అవల మనోడు,
ప్రతిరోజు కనపడుతుంది. అయితే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిరోజు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, ఇది తప్పు, మనం అలాంటి రాంగ్లో వెళ్ళకూడదు, మనం దేవుని కోసం నిలబడాలి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తిని పాపం చేయనివ్వడం, ఒకవేళ అవకాశం ఉన్నా కానీ ముందడుగు వేయనివ్వడం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు, పాపం లేనివాడు. యేసయ్య పాపం లేనివాడు. ఆయన ఆత్మలో ఏ కపటం లేదు. కామ కోద మదమత్సరం లేని ఒకే ఒక్క దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఒకసారి గట్టి చప్పట్లు కొడుతూ ప్రభునామమున కనపడదామా? కామ కోద మదమత్సరం లేని దేవుడు, ఒకే ఒక్క దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రపంచములో జగములను వెతికిన, జనములను వెతికిన, తరములను వెతికిన, యుగములను వెతికిన దొరకని ఒకే ఒక్క మహనీయుడు, పరిశుద్ధుడు, పాపము లేని నోటి ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, కోరికల ద్వారా, వేటి ద్వారా కూడా పాపము లేని ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆమేన్. గమనించండి, ఇతని జీవితంలో ప్రతిరోజు నడక